A7 న్యూస్ ఆంధ్ర. దేశవ్యాప్తంగా విద్యను కాషాయీకరణ చేసే విధంగా ప్రభుత్వాలు విధానాలు ఉన్నాయని, శాస్త్రీయ విద్యకై ఉద్యమించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జాతీయ నాయకులు మాదం తిరుపతి అన్నారు. మద్యమాల పురిటిగడ్డ ఈ విజయవాడ నగరంలో డిసెంబర్ 14, 15 తేదీలలో నిర్వహిస్తున్న భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంను విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యుఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనర్ మాదం తిరుపతి, జాతీయ నాయకులు తాడికొండ రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సందెపోగు ఉదయ్ కుమార్, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకట్రెడ్డి ఈ సమావేశంను ఉద్దేశించి జాతీయ కన్వీనర్ మాదం తిరుపతి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యలో వస్తున్న కాషాయీకరణ వ్యతిరేకంగా ఉద్యమించాలని, యోధులు పింగళి వెంకయ్య, దర్శి చెంచయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని విద్యా కాషాయిక వ్యతిరేకంగా పోరాడాలని, ప్రభుత్వ విధానాల దేశవ్యాప్తంగా యూజీసీలో కేంద్రంలో ఆధిపత్యం చేస్తుందని, 11 సంవత్సరాలు దాటితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా ఇవ్వటం సిగ్గుచేటు అన్నట్లు, దీని ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు బయటికి వెళ్తున్నాయి అని, దేశ జీడీపీలో 10% విద్యకు కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల బలోపేతానికి రాష్ట్రం ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు.